కొరకు మీకు వందనాలు నాయన. ఎంతైనా పూజార్హుడవు, యోగ్యుడవు, సమస్తము జరిగించేవాడు నీవే. ఇదిగో ప్రభా, మరొక విజ్ఞాపన పూర్వీకులకి మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు. ఇప్పటి వరకు చక్కని పాటలతో మీరు మమ్మల్ని గర్వపరిచాం, అందులో పట్టుకొని మీకు వందనాలు. తండ్రి చేయవలసిన మా పీతలను పెట్టుకొని మీకు వందనాలు. రావాల్సిన వరకు కూడా మీ చిత్తమైతే పిలిచింది ప్రభా. ఎవరైతే బద్ధకస్తులై నిర్లక్ష్యం కలిగి కఠిన హృదయం కలిగిన వారు ఉన్నారో వారికి బుద్ధి చెప్పండి, జ్ఞానంలో తెలియపరచండి. ఈ పరిశుద్ధాత్మతో లిఖించబడిన ఈ పరిశుద్ధ గ్రంథమును అయోగ్యులైన గ్రంథ ప్రభా దాన్ని నిలవబెట్టి దేనికి కూడా సరిపోని వాడిని దాన్ని నిలవబెట్టి బిడ్డలతో అనగా పేరుతో పంచుకున్న ధన్యత మీరు నాకు ఇచ్చారని పట్టుకొని మీకు వందనాలు ప్రభా. మీ పరిశుద్ధాత్మతో నింపి ఈ వాక్కుని ఏ రీతిగా బిడ్డలకు బోధించాలో నాకు నేర్పించండి. మాట్లాడేది నేను కాదు ప్రభా, మీరే. కనుక మీ ఆత్మ సహాయంతో నన్ను నడిపించండి. నా నోటిలో మీ జీవవాక్కుని ఉంచి స్పష్టముగా సందర్భానుసారముగా మాట్లాడటం మీకు చూపించమని ప్రియులకు వెలుగైన చెవులను గ్రహింపగల హృదయం దయచేసి మీరే నాయనంత వరకు తోడుకు నడిపించమని యేసు శక్తి గల నామంలో అడిగి వెడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మంచిది. రాత్రికాల సమయంలో దేవుడు తన వాక్యము దేనితో మాట్లాడుతున్నాడంటే అర్థము లాంటిది అనగా వాక్యాన్ని మనము విని దాన్ని ఎలా చేయాలంట? ఆచరించేవారిగా ఉండాలి. ఆచరణ లేకపోతే అది భక్తి కానే కాదు.